జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇందుప్రియాల గ్రామంలో అంబేద్కర్ జేబీఎం యూత్ యువతరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి అంబేద్కర్ వారసులు మరియు గతంలో సంఘంలో పనిచేసినటువంటి సీనియర్లకు మరి బుద్ధిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన జాతి బిడ్డ అయినటువంటి తాజా మాజీ సర్పంచ్ సురంపల్లి శ్యామలా కుమార్ గారికి, అలాగే జేబీఎం యువతరం యూత్ అధ్యక్షులకు మరియు అన్ని కులాల నాయకులకు యువకులకు ప్రతి ఒక్కరికి మరి ఒకసారి జేబీఎంను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం కలిసి ఉంటేనే బలం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనలో మనకు చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, ఉన్నా కానీ సమస్య వచ్చినప్పుడు నా సమస్య అని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన హక్కులను మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతరత్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఇందుప్రియాల గ్రామంలో జేబీఎం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ తీసి ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మన దాంట్లో ఉన్నటువంటి యువకులు ఒకటే తెలియజేస్తున్నాను, జేబీఎం యూత్ అందరికీ మీరు చరిత్ర చదవండి. ఫస్ట్ అంబేద్కర్ గురించి చదవండి. ఈ సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే చరిత్ర తెలుస్తలేదు, అందరు మర్చిపోతున్నాం. సో వచ్చే యూత్ అన్న కొంచెం ఆ చరిత్ర తెలుసుకొని మీరు ముందు నడవాలని ఆశిస్తున్నాను. అలాగే ఇందాకన్నట్టు కేంద్రంలో ఈ రాజ్యాంగం మార్పు జరుగుతుందో అలాంటివన్నీ విరమించుకోవాలి. దళిత వ్యతిరేకులారా ఖబర్దార్, మీరు రాజ్యాంగ వ్యతిరేకులారా ఖబర్దార్ అని హెచ్చరిస్తూ, రాజ్యాంగం జోలికి వచ్చినట్టయితే దేశం మొత్తం అట్టుడికిపోయి మా దళిత జాతి మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఏకమై మేము తరిమి కొడతారు, జాగ్రత్త, ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా అని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. 134వ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ ర్యాలీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ. జైభీంలో జైభీం. దేశం ఎక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి మన దేశ నాయకులను, మన దళిత నాయకుని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. అంటే మన అంబేద్కర్ బౌద్ధ మతము ఎందుకు తీసుకున్నా అనేది అందరూ ఆలోచన చేయాలి. ఈ విధంగానే ఇంకా నెక్స్ట్ ప్రతి సంఖ్య పెరగాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ 134వ జయంతిని సందర్భంగా మంచిగా అయినందుకు నాకు ఎంతో శుభ ఆనందాలు వెలిగిస్తూ మీతో నేను పంచుకున్నందుకు నాకు సంతోషం. మీరందరూ బౌద్ధ మతం గురించి ఆలోచన చేయండి. ఆ ధర్మం అంటే ఏంటిది, అటు ఆ విధంగా నడవండి, తాగుడు జోలికి పోకండి.